2014 ప్రాంతంలో కేసీఆర్ ఎదుర్కొన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని మళ్ళీ తాను 2024లో ఎదుర్కోకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తాను చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో తల వంచకూడదు ప్రతిపక్షాలకి. ఎందుకంటే అవతల ఉన్నది హేమాహేమీలు. కేసీఆర్ ఏమీ తక్కువైనటువంటి వ్యక్తి కాదు. కేసీఆర్ యొక్క రాజకీయ చతురత, రాజకీయ పరిణితి, చాణక్యత ఎట్లా ఉంటుందో తనకి తెలుసు. ఎందుకంటే ఇద్దరు కలిసి టీడీపీలో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎట్లా ట్రాప్ చేశాడు, ఇరికించారు కేసీఆర్ అనేది కూడా రేవంత్ రెడ్డికి క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసు. సో ఓ పక్క కేసీఆర్, ఇంకో పక్క అతిపెద్ద బీజేపీ పార్టీ. కేసీఆర్ కోసం కాకపోయినా బీజేపీ పార్టీ కోసమైనా తన 64లో ఒక్క 5 లేదా 6, 4 నుంచి 5 వరకు ఎవరన్నా జంప్ గనక అయితే అది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచుతుంది అనేటువంటి అంశం స్పష్టంగా తెలుసు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే బీజేపీలో ఉన్నది అమిత్ షా లాంటి వ్యక్తులు. ఇక్కడ జార్ఖండ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, అప్పుడు కర్ణాటకలో ఏం జరిగిందో చూసాం, మహారాష్ట్రలో శివసేనని ఏ రకంగా ట్రీట్ చేశారో చూసాం. ఈ రకమైనటువంటి అనెథికల్ రాజకీయం చేయడంలో అమిత్ షా పేరు పెట్టినటువంటి వ్యక్తి. సైద్ధాంతాలని పక్కన పెట్టి రాజకీయం చేయడంలో అమిత్ షా నిష్ణాతుడు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. అవకాశం వస్తే అందులో ఎటువంటి ప్రసక్తి లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి బీజేపీ హవాలో అమిత్ షా ఒక ఊపులో ఉన్నారు కాబట్టి ఆయన చేతికి ఒక ఇద్దరు బీజేపీకి వెళ్ళినా, ఒక ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినా తనకి ఎంత పెద్ద తలకాయ నొప్పి అవుతుందో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా తెలుసు. 2014లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. 63 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి, అంటే కేసీఆర్కి వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు వస్తే అప్పట్లో కూడా టీడీపీ పార్టీకి 15 సీట్లు వచ్చాయి. తర్వాత ఎంఐఎం, సిపిఐ ఇవన్నీ కూడా మిగతా సీట్లు పంచుకున్నారు. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఫిరాయింపు చట్టంలో ఉన్నటువంటి ఆ ప్రథమ రూల్స్ ప్రకారం, ప్రాథమికంగా ఉన్నటువంటి అంశాల ప్రకారం ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు అనర్హత వేటుకి గురవుతారు. స్పీకర్ వాళ్ళని అనర్హుడుగా ప్రకటించాల్సి ఉంటుంది, లేదంటే స్పీకర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందుకని అప్పట్లో కేసీఆర్ ఏం చేశారంటే అవతల వైపు నుంచి, అంటే టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎంఐఎం నుంచి కావచ్చు, మిగతా వాళ్ళ నుంచి తనకు సపోర్ట్ కావాలి, తన పార్టీకి సంబంధించి నిలదొక్కుకోవాలి. ఎందుకంటే ఒక 63లో 3 గనక ఒక్కొక్క పార్టీకి వెళ్ళిపోయినా కూడా తన ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ తెలుసు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకుని లెజిస్లేటివ్ పార్టీ మెర్జింగ్ చేశారు ఆయన. లెజిస్లేటివ్ పార్టీ మెర్జింగ్ అంటే ఏంటి? అప్పట్లో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 2/3 మెజారిటీ పీపుల్, ఏ పార్టీలో అయినా కావచ్చు, 2/3 మెజారిటీ పీపుల్ ఈ పార్టీ మేము అవతల పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాము అని ఒక లేఖ రాస్తే సరిపోతుంది స్పీకర్కి, రాజీనామాలు చేయక్కర్లేదు. అప్పట్లో ఇదే జరిగింది. 15 మందిలో 10 మంది వెళ్ళి కేసీఆర్ని కలిశారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఫిక్స్ అయ్యారు. టీడీఎల్పీ కింద వీళ్ళు ఫామ్ అయ్యి మేము ఈ టీడీఎల్పీ కింద ఫామ్ అయ్యాము, మా సపోర్ట్ ఈ లెజిస్లేటివ్ పార్టీ సపోర్ట్ నేరుగా మేము కేసీఆర్కి ఇస్తామని ఓపెన్గా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళని ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో జరిగినటువంటి రాజకీయంలో భాగంగా 2014లో గెలిచినటువంటి కేసీఆర్ 2016లో టీడీఎల్పీని వెళ్ళి తనలో విలీనం చేసుకోగలిగారు, సక్సెస్ఫుల్గా విలీనం చేసుకోగలిగారు. అట్లా ఆయన విలీనం చేసుకోవడం మూలంగా అప్పట్లో ఉన్నటువంటి బొటాబొట్టి మెజారిటీతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2018లో మళ్ళీ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళగలిగింది. అట్లా కాకపోయి ఉంటే ఒకళ్ళు టీడీపీకి వెళ్ళిపోయి, ఒకళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయి, ఒకళ్ళు ఎంఐఎంకి వెళ్ళిపోయినా కూడా అప్పట్లో కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద తలకాయ నొప్పి అయ్యేది. ప్రభుత్వం పడిపోయేంత డేంజరస్ జోన్లోకి పరిస్థితులు వెళ్ళేవి. సో ఇదే ప్లాన్ని అమలు పరిచి ఈరోజు టీఆర్ఎస్లోంచి 2/3 ఆఫ్ పీపుల్ని కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీలోంచి ఎల్పీ మెర్జింగ్ కోసం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని మనకి స్ట్రాంగ్ సమాచారం అందుతోంది. అయితే ఆయన వెంటనే చేయకపోవచ్చు. ఎంపీ ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ గెలిచి ఇక్కడ తెలంగాణ నుంచి దాదాపు 10 సీట్లైనా సరే సోనియా గాంధీకి ఎంపీలను ఇవ్వాలనేటువంటి టార్గెట్ మీద పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత దీని మీద ఫోకస్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు తరఫు నుంచి కూడా ఒక రకమైనటువంటి పగని తీర్చుకునేటువంటి రాజకీయ పగని తీర్చుకునేటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడినే దారుణమైనటువంటి దెబ్బ కొట్టి కేసీఆర్ 10 మందిని తన వైపు తీసుకుని టీడీఎల్పీ విలీనం చేయించి తన ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. సో ఇప్పుడు అదే ప్లాన్ని రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు మీద కేసీఆర్ వేసినటువంటి ప్లాన్ని
తన ఎమ్మెల్యేలని లాక్కున్నటువంటి ప్లాన్‌ని అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే. బట్ ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో, అటువంటి పగని ఈరోజు చంద్రబాబుకి సంబంధించినటువంటి పగని, టీడీపీకి సంబంధించినటువంటి పగని ఈరోజు కేసీఆర్ ఐడియాని ఉపయోగించి 8 ఏళ్ల నాటి, 9 ఏళ్ల నాటి పగని ఈరోజు రేవంత్ రెడ్డి తీర్చుకోబోతున్నారని అనిపిస్తోంది కేసీఆర్ మీద. అయితే ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇది జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి.